మండలిలో హెరిటేజ్ ఇందాపూర్ సెగలు కక్కుతోంది. 3 రోజులుగా నెయ్యి నుంచి పొగలొస్తున్నాయి. వెంకన్న స్వామి చుట్టూ నేతి రాజకీయం నడుస్తోంది. కల్తీ మీద అధికార ప్రతిపక్షాల యుద్ధం నడుస్తోంది. ఏపీలో నెయ్యి వివాదం రోజురోజుకు ముదురుతోంది. మండలిలో హెరిటేజ్ ఇందాపూర్ సంస్థ అంశాలపై చర్చించాలని వైసీపీ పట్టుబడుతోంది. అందులో భాగంగా రోజు వాయిదా తీర్మానాలు ఇస్తూ వస్తోంది. ఎప్పటి మాదిరిగానే మండలి చైర్మన్ వాటిని తిరస్కరిస్తున్నారు. ఇవాళ కూడా వైసీపీ సభ్యులు టీటీడీకి సరఫరా అయిన నెయ్యి, హెరిటేజ్ ఇందాపూర్ వ్యవహారంపై చర్చించాలని వాయిదా తీర్మానాలు ఇచ్చారు. వాటిని చైర్మన్ తిరస్కరించారు. హెరిటేజ్ సంస్థకు అనుబంధంగా ఉన్న ఇందాపూర్ డైరీ ద్వారా టీటీడీకి నెయ్యి సరఫరాపై చర్చించాలని వైసీపీ సభ్యులు రవిబాబు, తూమాటి మాధవరావు, మంగమ్మ ఇచ్చిన వాయిదా తీర్మానాలను మండలి చైర్మన్ మోషన్ రాజు తిరస్కరించారు. తిరుపతి లడ్డూ ప్రసాదం కల్తీపై ఎమ్మెల్సీ బల్లి కళ్యాణ చక్రవర్తి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని తిరస్కరించిన చైర్మన్ ప్రశ్నోత్తరాలను చేపట్టారు. దీంతో ఇందాపూర్ డైరీపై మండలిలో చర్చించాలని సభలో వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళన కొనసాగించారు. దీంతో వైసీపీ నేతలు తమ వెంట తెచ్చుకున్న వెంకటేశ్వర స్వామి ఫోటోలు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాసిపెట్టిన ఫ్లెక్సీలను ప్రదర్శించారు. ఫలితంగా మండలిలో గందరగోళం నెలకొంది. వైసీపీ ఎమ్మెల్సీలు చెప్పులు, బూట్లు వేసుకుని దేవుడి ఫోటోతో నిరసన తెలపడంపై అధికార పక్ష సభ్యులు తీవ్ర అభ్యంతరం తెలిపారు. cannot be permitted, sir. They should be, sir, chairman, sir. They Venkateswar Swami photos పెట్టుకుని the way they are behaving. బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా సార్? వీళ్ళకి బుద్ధుందా? మీరు if you have to take the permission, chairman, sir. వెంకటేశ్వర మమ్మల్ని తీసేయండి. చైర్మన్ సార్, దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. సార్ చైర్మన్ గారు ప్లీజ్ డౌన్ చేయండి. చైర్మన్ గారు, దేశ చరిత్రలో జరిగినటువంటి అంశం తీసేయండి. చైర్మన్ గారు, యూ హావ్ టు కమ్ టు ది రెస్క్యూ నౌ. చైర్మన్ గారు, సార్ చైర్మన్ సార్, దేవుడు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే గౌరవం లేదు, దేవుడు అంటే భయం లేదు. కేవలం నాయకుడు చెప్పినట్టు నడుచుకున్నటువంటి ఈ ప్రక్రియలో వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం, ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి దీన్ని ఇరుపక్షాల సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దేవుడంటే ప్రతిపక్షాలకు భయం, నమ్మకం లేవని అధికార పక్షం విమర్శించింది. దేవుడి ఫోటోతో సభలోకి రావడం ఏంటని మంత్రులు మండిపడ్డారు. చట్టసభలో మహాపచారానికి పాల్పడ్డారంటూ తీవ్ర అభ్యంతరం తెలిపారు. సభలోకి వెంకటేశ్వర స్వామి ఫోటోలు తీసుకురావడం సహా పట్టుకుని నిరసన తెలపడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది అనైతికమని మంత్రి పయ్యావులు అన్నారు. సభలో దేవుడి ఫోటోలు అనుమతించొద్దని కోరారు. దేవుని రాజకీయాల్లోకి లాగుతున్నారని మండిపడ్డారు. ఈ చర్యలను అనుమతించకూడదని చైర్మన్ కోరారు. ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. మండలి చైర్మన్ కూడా వైసీపీ సభ్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివి సభలో ప్రదర్శించకూడదని వారించారు. అయినా వైసీపీ సభ్యులు వినలేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీటీడీలో హెరిటేజ్ అక్రమాలకు ప్రభుత్వం వంతపాడుతోందని నిరసన తెలిపారు. ఆ అంశాల్లో చర్చ జరిపితే వాస్తవాలు ప్రజలకు తెలుస్తాయని డిమాండ్ చేశారు. చైర్మన్ పోడియం చుట్టుముట్టి నినాదాలు చేశారు. వారికి వ్యతిరేకంగా అధికార పార్టీ సభ్యులు స్లోగన్స్ అందుకున్నారు. ఎవరూ తమ సీట్లో కూర్చోకుండా మండలిలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. అప్పటి వరకు వైసీపీ సభ్యులపై ఆగ్రహంతో మాట్లాడుతున్న మంత్రి పయ్యావుల కేశవ్ తన చేతిలో ఉన్న మైక్ను విసిరికొట్టారు. దీంతో సభను సోమవారానికి వాయిదా వేస్తున్నట్టుగా మండలి చైర్మన్ ప్రకటించారు. permitted, sir. They should be, sir, chairman, sir. They Venkateswar Swami photos పెట్టుకుని the way they are behaving. బుద్ధుందా సార్ వీళ్ళకి? రాజకీయాల్లోకి లాగుతారా సార్?
వీళ్ళకి బుద్ధుందా? మీరు ఇఫ్ యూ హ్యావ్ టు టేక్ ది పర్మిషన్, చైర్మన్ సార్ వెంకటేశ్వర తీసేయండి. చైర్మన్ సార్ దేవుడు ఫోటోల్ని పెట్టుకుని సభలో రావడం అనేటువంటిది దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి ఈ దుర్మార్గపు చర్యను మీరు అనుమతించకూడదు సార్. సార్ చైర్మన్ గారు, చైర్మన్ గారు. శాసనమండలి చైర్మన్ మోషేన్ రాజు చాంబర్ వద్ద లోకేష్ నేతృత్వంలో ఎన్డీఏ సభ్యులు నిరసన తెలిపారు. వైసీపీ సభ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మంత్రులు కేశవ్, కందుల దుర్గేష్, అనిత, గుమ్మడి సంధ్యారాణి, సవిత, గొట్టిపాటి రవి, స్వామి రామానాయుడు, కొల్లు రవీంద్ర, కూటమి ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. హిందూ మతాన్ని అవమానించారని చైర్మన్ కు మంత్రులు తెలిపారు. ఇటు విపక్ష నేత బొత్స సహా వైసీపీ సభ్యులను పిలిచి మాట్లాడారు చైర్మన్ మోషన్ రాజు. దేవుణ్ణి అసలు రాజకీయాల్లోకి లాగింది చంద్రబాబే అంటూ వైసీపీ సభ్యులు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. వెంకటేశ్వర స్వామి ఫోటోల్ని ఈ రకంగా సభలో తీసుకురావడం ఇది హిందూ ధర్మాన్ని, హిందూ జాతి నమ్మకాన్ని, ఇది ప్రజల్ని ఈ రకమైనటువంటి చర్యల ద్వారా రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది దుర్మార్గమైనటువంటి చర్య సార్. మీరు దయచేసి దీన్ని అనుమతించొద్దు. టీడీపీ వైసీపీ మధ్య పటం పంచాయతీ పతాక స్థాయికి చేరింది. వైసీపీ సభ్యులు చెప్పులేసుకుని స్వామివారి చిత్రపటంతో సభలోకొచ్చారని టీడీపీ ఫైర్ అయింది. గతంలో చంద్రబాబు షూ వేసుకుని పూజలు చేశారంటూ వైసీపీ కౌంటర్ అటాక్ ఇచ్చింది. సభలో వైసీపీ తీరు సిగ్గుచేటని విమర్శించారు. 2 నెలలుగా దేవుని రాజకీయాలకు వాడుకుంటున్న మంత్రులే క్షమాపణలు చెప్పాలని వైసీపీ నేతలు డిమాండ్ చేశారు. దైవంగా కొలిచేటువంటి వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి రావడము అంటే మీ పార్టీ అధినాయకుడికి దేవుడి పట్ల ఏ రకమైన ఆలోచన ఉంది అనేటువంటిది ఇవాళ సమాజం ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ప్రధానంగా వెంకటేశ్వర స్వామిని గత 2 నెలలుగా 3 నెలలుగా మీరు రాజకీయం కోసం వాడుతూనే ఉన్నారు. చాలా సంయమనంగా ఉంటున్నాం మా సైడ్ నుంచి. ఎందుకు అనంటే ఇది చర్చ స్వామి మీద జరగకూడదు, ఆ నేరస్తుల మీద జరగాలి. ఆ తప్పు చేసినటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద జరగాలి. వాళ్ళు మీ పార్టీకి చెందినటువంటి వాళ్ళు, కొంతమంది అధికారులు, మీ వైవి సుబ్బారెడ్డి గారు కావచ్చు, ఇంకోరు వాళ్ళ మీద జరగాలి తప్ప స్వామి మీదనో స్వామి ప్రసాదం మీదనో జరగకూడదు అనేటువంటి ఆలోచనతో సంయమనంతో మేమందరం కూడా ఉంటే ప్రతిరోజు కూడా మీరు రెచ్చగొట్టే రకంగా ప్రవర్తిస్తూ ఈరోజు మీరు చేసినటువంటి చర్య అనేటువంటిది హిందూ సమాజాన్ని రెచ్చగొట్టేటువంటి చర్యగానే నేను భావిస్తున్నాను. ఆ పటాన్ని అలా విసిరివేసి ఇది ఎంత అవమానకరమండి. హిందూ మనోభిప్రాయాలకి, హిందూ జాతికి, వెంకటేశ్వర స్వామిని కలియుగ దైవంగా కొలిసేటువంటి భక్తులందరికీ, యావత్ జాతికి కూడా ఇది చాలా అవమానకరం. ఆ విధంగా ప్రతిమని విసిరివేయడం అనేది చాలా అవమానకరం. వాళ్ళ యొక్క చర్యలు మనం గమనిస్తుంటే వాళ్ళ నాయకుడు ఇదంతా కూడా పైనుంచి వచ్చినటువంటి డైరెక్షన్గానే నేను బీజేపీ లీడర్గా నేను భావిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు విశ్వాసం ఉంటే చెప్పులతో వెంకటేశ్వర స్వామిని తీసుకుని హౌస్లోకి ఊరేగింపుగా వెళ్ళమన్నారా? దీనికి ఆయన సమాధానం చెప్పాలి. చర్చకు రండి, వాస్తవాలు చర్చిద్దాం, వాస్తవాలు చెప్దాం. అలాగే బడ్జెట్ లో విషయాల్ని ప్రజలకి ఏం మీద జరుగుతుందో చర్చిద్దాం. అంతేగాని కుంటి సాకులు చెప్పి ఆ సాకులు చెప్పి ఈ మాటలు మాట్లాడి వాళ్ళు చేయడం అనేది అది సమంజసం కాదని చెప్పేసి నేను వచ్చి ఇవాళ వాళ్ళు చేస్తున్న చర్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ దేవదేవుడైన వెంకటేశ్వర స్వామిని, ఈ కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి ఎవరు లాగారు అని మేము అడుగుతూ ఉన్నాం. ఎంతసేపు కూడా వీళ్ళ డైవర్షన్ పాలిటిక్స్ ప్రతి సందర్భంలో కూడా అమలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. గత సంవత్సర కాలంగా ఆ స్వామిని రాజకీయాల్లోకి లాగడమే కాకుండా సుప్రీంకోర్టు కూడా వీళ్ళకి చేవాట్లు వేసిన అయినా సిగ్గు లేకుండా ఫ్లెక్సీలు వేశారు. ఆ స్వామి ఫోటోలు వేసి లడ్డూ మీద తప్పుడు ప్రచారం చేసి వీళ్ళు ఫ్లెక్సీలు వేసిన పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు ఎవ్వరూ కూడా మర్చిపోలేదు. మరి వీళ్ళు క్షమాపణలు అంటున్నారు కదా, అలాంటి తప్పుడు ప్రచారం చేసినందుకు, తప్పుడు ఫ్లెక్సీలు స్వామివారి ఫోటోతో పాటు వేసినందుకు వీళ్ళు ఈ రాష్ట్ర ప్రజలకి, ఆ స్వామివారికి గత 3 రోజులుగా చర్చ జరగాలని కోరుకుంటున్నా అన్నారు బొత్స. చంద్రబాబు తన స్వప్రయోజనాల కోసం తిరుమల పవిత్రతను దెబ్బతీయాలని చూశారని అన్నారు. తిరుమల పవిత్రతను కాపాడాలన్నదే తమ ఉద్దేశమన్నారు. దానికోసమే చర్చ జరగాలని డిమాండ్ చేశారు. జరగాలి
మూడు రోజులుగా 4 రోజులుగా దీని మీద చర్చ చేయాలని కోరుకుంటున్నాం. ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ దేవదేవుడి పవిత్ర ప్రసాదంపై ఏదైతే నిందలు మోపారో, కొవ్వు పదార్థాలు ఉన్నాయి, యానిమల్ ఫ్యాట్ ఉందని చెప్పి అన్నారో, ఆ పవిత్రం దెబ్బతీయడానికి ప్రయత్నం చేసి వాళ్ళ సొంతం కోసం, స్వలాభం కోసం హిందాపూర్ రైలుతో చేసుకున్న సంబంధాలు దోపిడీని చేసి ప్రజాధనాన్ని లూటీ చేద్దామని చూస్తారు. ఆ దేవదేవుడి ధనాన్ని లూటీ చేద్దామని ప్రయత్నం చేస్తున్నారు. దాని మీద చర్చ జరగాలని కోరుకుంటున్నాం. మా డిమాండ్ ఇది. దాంతో పాటు ఏదైతే బడ్జెట్ పై సమావేశాలపై కూడా చర్చ కూడా జరగాలి. ప్రజలకు వచ్చి $1 బడ్జెట్ ఏది పెట్టారో ఆ బడ్జెట్ పై జరిగి ఈ బడ్జెట్ వల్ల ప్రజా ప్రయోజనానికి ఏమాత్రం కూడా మరి ఉపయోగం లేదనేది చర్చ జరగాలని మా కోరిక. ఇది మా డిమాండ్. ఈ డిమాండ్ హెరిటేజ్ సంబంధం లేదా ఉన్నదా, హిందాపూర్ డైరీ హెరిటేజ్ దోపిడీ చేస్తారా లేదా అనేది సభలో చర్చిస్తే ఆ విషయాలన్నీ మేము చెప్తాం. అంతేగాని వాళ్ళు ఏదో చెప్పారు. నాకు ఒక్క విషయం అడుగుతున్నానండి, మళ్ళీ తర్వాత సభ అయిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. హెరిటేజ్ అనేది ప్రైవేట్ సంస్థ అనేది కదా మాట్లాడుతుంది. మరి ప్రైవేట్ సంస్థ అయినప్పుడు ఇంతమంది మంత్రులు ఎందుకు స్పందిస్తున్నారు? మంత్రులకి ఏం సంబంధం? వాళ్ళు మేము ప్రమాణ స్వీకారం చేశాం కదండి. ఇక్కడ రాగద్వేషాలకు అతీతంగా, ఈ కార్యక్రమానికి అతీతంగా దాని అన్నిటికీ ఉంటామని చెప్పని మరి ఏ రకంగా మంత్రులు వాళ్ళకేం సంబంధం? వాళ్ళు ఎందుకు స్పందిస్తున్నారు? అందుకు ఇది జరగాలి. దీంట్లో అవినీతి జరిగింది, దీంట్లో దోపిడీ జరిగింది. దేవదేవుని తాలూకా ప్రతిష్ఠ. వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యలపై మంత్రి నారా లోకేష్ స్పందించారు. చెప్పులేసుకుని దేవుడి ఫోటోతో సభలోకి వెళ్లినట్లు సాక్ష్యం చూపించగలరా అని బొత్స సవాల్ విసరగా నారా లోకేష్ ఎక్స్లో స్పందించారు. చెప్పులు బూట్లేసుకుని దేవుడి ఫోటో పట్టుకెళ్లిన ఫోటోలు, వీడియోను విడుదల చేశారు. కౌన్సిల్లో ప్రదర్శించిన శ్రీవారి ఫోటోలు అక్కడే విసిరేసి వెళ్లడం క్షమించరాని పాపమని లోకేష్ ఎక్స్లో రాసుకొచ్చారు. శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు చెప్పులు బూట్లేసుకుని శ్రీవారి చిత్రపటాలను తాకి అపవిత్రం చేశారన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యలపై స్పందించారు మాజీ మంత్రి పేర్ని నాని. కేశవ్పై సెటర్లేశారు. గతంలో సీఎం చంద్రబాబు బూట్లేసుకుని ఆలయానికి వెళ్లారని ఫోటో ప్రదర్శించారు పేర్ని నాని. ముందు సీఎం చంద్రబాబును అరెస్టు చేయించాలని కేశవ్పై మండిపడ్డారు. కేశవ్ గారికి వెంకటేశ్వర స్వామి ఫోటో పట్టుకుని కింద బూట్లు వేసుకుంటే అపవిత్రం అనేది మీకు అనిపిస్తే, ఓ కేశవ్ గారు, అప్పుల మంత్రి, ఆర్థిక మంత్రి కాదు తమరు, అప్పుల మంత్రి. ఓ అప్పుల మంత్రి గారు, బూట్లు కనపడుతున్నాయా? దేవదేవుడు వెంకటేశ్వర స్వామి ఫోటో కనపడుతుందా? ముందు ఇతను బొక్కలేయండి. దేవుళ్ళని, స్వామివారిని, శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని, వారి ప్రసాదాన్ని అపవిత్రం చేసినటువంటి మొదటి ముద్దాయి, నిత్యం అపవిత్రం చేసేటువంటి ముద్దాయి ఓ అప్పుల మంత్రి గారు, ముందు ఇతను నెయ్యవయ్యా లోపల. ఇది ఈ రాష్ట్రంలో దేవుడిని అపవిత్రం చేసేది ఇతనే. మండలిలో పట్టం పంచాయతీ పతాక స్థాయికి చేరింది. వైసీపీ సభ్యులు చెప్పులేసుకుని స్వామివారి చిత్రపటంతో సభలోకొచ్చారని టీడీపీ ఫైర్ అయింది. సభలో వైసీపీ సభ్యుల ఫోటోలను టీడీపీ బయటపెట్టింది. కౌంటర్గా గతంలో చంద్రబాబు పూజలు చేసిన వీడియో రిలీజ్ చేసిన వైసీపీ షూ వేసుకుని పూజలు చేశారంటూ వైసీపీ కౌంటర్ అటాక్ ఇచ్చింది. మండలిలో వైసీపీ సభ్యుల తీరును తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు మంత్రి కందుల దుర్గేష్. ఇది ఆషామాషీ విషయం కాదన్నారు.
అసలు వైసీపీకి పరమత సహనం లేదని విమర్శించారు. ప్రజలకు జగన్ క్షమాపణలు చెప్పాలని మంత్రి దుర్గేష్ డిమాండ్ చేశారు. ముఖ్యంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా మనం కొలుచుకునేటువంటి వెంకటేశ్వర స్వామి యొక్క చిత్రపటాన్ని పట్టుకుని కాళ్ళకి చెప్పులు వేసుకుని ఆ చిత్రపటాన్ని ఒక ప్లకార్డ్లా వాడుతూ సభలోకి తీసుకురావడం అనేదే చాలా పెద్ద అపచారం. అంటే దీనికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క డైరెక్షన్తో నడిచేరనేటువంటిది స్పష్టంగా కనబడతా ఉంది. వారందరూ వచ్చి సభలో ప్లకార్డులు ప్రదర్శించినట్లుగా వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ప్రదర్శించి ఆ హడావిడి అయిపోయిన తర్వాత తిరిగి వెళుతూ చాలా నిర్లక్ష్యంగా టేబుల్ మీదకి ప్లకార్డులతో పాటు ఆ చిత్రపటాన్ని కూడా విసిరేసినటువంటి సంఘటన కూడా మనం చూస్తాం. అటువంటి దుర్మార్గకరమైనటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం అంటే విలువ లేదు మీకు. దాంతోపాటు భగవంతుని పట్ల అపచారాలు చేయటం నిత్యకృత్యం అయిపోయింది మీకు. దాంతోపాటు ఇవాళ ఏ రకంగా సమర్థించుకోవడానికి మీరు ఈ రకమైన కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. ఇదే విషయానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ నడి తెలుసుకుందాం. సురేష్, మండలిలో రభస జరుగుతోంది, ప్రతిరోజు కూడా వైసీపీ వాయిదా తీర్మానాలు ఇస్తోంది, దాన్ని చైర్మన్ తిరస్కరిస్తున్నారు. అసలు ఏంటి ఓవరాల్ ఎపిసోడ్? దేవి, ఏదైతే శాసన మండలి సమావేశాలు ఆసక్తికరంగా మారాయి. ఎందుకంటే అటు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన తొలి రోజే కేవలం గవర్నర్ ప్రసంగానికి మాత్రమే పరిమితమైన వైసీపీ ఎమ్మెల్యేలు తర్వాత సభకు హాజరు కావటం లేదు. ఎందుకంటే ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి ఏర్పడిన విభేదాల నేపథ్యంలో వారు సభకు హాజరు కావటం లేదనేది స్పష్టమైంది. అయితే తమకు అంది వచ్చిన అవకాశాన్ని, ఏదైతే అటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలతో పాటు కీలకమైన అంశాలను మండలిలోనే ప్రస్తావిస్తూ వస్తుంది వైసీపీ. బడ్జెట్ ప్రవేశపెట్టిన అనంతరం మంగళవారం నుంచి ఇవాళ వరకు దాదాపు 4 రోజుల పాటు బడ్జెట్ మీద ప్రసంగం జరగాల్సి ఉంది. అయితే ఏదైతే ఈ ఇందాపూర్ సంబంధించి హెరిటేజ్ డైరీలో ఇందాపూర్కు లింకులు ఉన్నాయంటూ గత మంగళవారం రోజున వైసీపీ మొదటి రోజు వాయిదా తీర్మానాన్ని పెట్టడం, అదేవిధంగా చైర్మన్ దాన్ని తిరస్కరించిన నేపథ్యంలో ఆ రోజు నుంచి, అంటే మంగళవారం నుంచి మొదలైన ఈ రభస దాదాపు 4 రోజుల పాటు కొనసాగింది. ఇందాపూర్ డైరీ అంశాన్ని సభలో ప్రస్తావనకు తీసుకురావటం, అదేవిధంగా చైర్మన్ తిరస్కరిస్తూ వస్తున్న నేపథ్యంలో దాదాపు ఈ 4 రోజుల పాటు ఎపిసోడ్ ఇట్లాగే కొనసాగుతూ వచ్చింది. అంటే మొదటి రోజు ప్రారంభమైన ఈ రచ్చ 4 రోజుల పాటు కొనసాగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 10 గంటలకు మండలి చైర్మన్ సభను ప్రారంభించటం, వాయిదా తీర్మానాన్ని తిరస్కరించటం, వెంటనే వైసీపీ సభ్యులు నినాదాలు చేయటం, వెంటనే చైర్మన్ సభను వాయిదా వేస్తాం. ఇదే ఎపిసోడ్ గత 4 రోజులుగా జరుగుతూ వస్తున్న నేపథ్యం. గత 4 రోజుల నుంచి పూర్తి స్థాయిలో లెక్కిస్తే ఖచ్చితంగా 4 రోజుల్లో గంట కూడా సభా సమయం జరగలేదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ఇందాపూర్ ఎపిసోడ్కి సంబంధించి పెద్ద ఎత్తున వైసీపీ ఖచ్చితంగా చర్చించాల్సిందే అంటూ పట్టుబడుతూ వస్తున్న నేపథ్యంలో అటు వైసీపీ అదేవిధంగా కూటమి మధ్య కౌంటర్లు, ప్రతిగా వాళ్ళు ఇచ్చే కౌంటర్లతోటి సభ మొత్తం ఆసక్తికరంగా మారింది. ఏదైతే ఇందాపూర్ అంశానికి సంబంధించి హెరిటేజ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో 17వ నెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా ఇందాపూర్ను పెట్టింది. అయితే ఈ అంశం వెలుగులోకి రావడంతో తిరిగి తమ వెబ్సైట్లో మార్చి దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్గా మార్చివేసిందంటూ వైసీపీ ఆరోపిస్తూ వస్తుంది. అయితే అటు సభలో కూడా పూర్తి స్థాయిలో ఆధారాలు చూపిస్తే తమ చర్చకు సిద్ధమని అటు మంత్రులు వంగల్పూడి అనిత, అచ్చెన్నాయుడు ప్రతిపాదనలు చేసిన నేపథ్యంలో నిన్న తమ దగ్గర ఉన్న ఆధారాలను బయటపెట్టారు. అటు మండలిలో బొత్స సత్యనారాయణ ఆధారాలు చూపించడంతో పాటు ఈ అంశానికి సంబంధించి కీలక ప్రస్తావన కూడా నిన్న జగన్ మీడియా సమావేశం ద్వారా పూర్తి స్థాయిలో వెల్లడించిన నేపథ్యంలో ఇవాళ కూడా ఇదే అంశానికి సంబంధించి వాయిదా తీర్మానాన్ని వైసీపీ ప్రతిపాదించింది. అయితే వాయిదా తీర్మానాన్ని చైర్మన్ తిరస్కరించడంతో పెద్ద ఎత్తున అటు వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తూ వెళ్లారు. ముందుగా సభకు వెళ్లే సమయంలోనే అటు ప్లకార్డులతోటి ర్యాలీగా సభ లోపలికి వెళ్లారు. ఏదైతే ఈ అంశంపై ఖచ్చితంగా చర్చించాల్సిందే, ఎందుకంటే ఇది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం అంటూ చెప్పుకొచ్చిన నేపథ్యంలో ఇది సభా సమావేశాలు కూడా పూర్తిగా ఆసక్తికరంగా మారాయి. 4 రోజుల పాటు కేవలం గంట మాత్రమే జరగడంతో అటు చైర్మన్ కూడా ఈ సోమవారానికి వాయిదా వేశారు. అయితే వైపు కూటమి ప్రభుత్వం ఏకసభ్య కమిటీని నివేదించడం, మరోవైపు ఇందాపూర్ అంశాలు చర్చకొచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సోమవారం నుంచి ప్రారంభమయ్యే, అంటే పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ
అంటే ఎట్లా మండలి సమావేశాలు జరుగుతాయి అనే అంశం మాత్రం ఆసక్తికరంగా మారింది దేవి. ఆల్ రైట్ సురేష్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్స్.